ఏ హలో గైస్, ఎట్లున్నారు అందరు? బ్యాక్ విత్ అనదర్ ట్రిప్. మహారాష్ట్రకి వెళ్తున్నాం. ఇంకా ప్లేసెస్ ఏం డిసైడ్ కాలేదు. అక్కడ ఆందిగోలో పోయేటప్పుడు డిసైడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. రేపు ఈవినింగ్ 6 ఆ టైంకి స్టార్ట్ అవుతాం. ఇంకా చూడాలి ఎట్లయితుందేమో. ఇప్పుడే ప్యాకింగ్ స్టార్ట్ చేసిన, ఇంకా అన్నీ పెట్టుకుంటున్నా సామాన్లన్నీ. బట్టలు అయిపోయినాయి, షూస్ అయిపోయింది. దీంట్లో టాయిలెటరీస్, స్పీకర్, గాగుల్స్, పవర్ బ్యాంక్ అండ్ ఇది చిన్న బ్యాగ్. ఇది మా విష్ణుగాడు గిఫ్ట్ ఇచ్చిండు నాకు. ఆమ్స్టర్డామ్ నుంచి తీసుకొచ్చిందంట, గిఫ్ట్ ఇచ్చిండు. సో అంతే. ఇంకా రేపు స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేస్తా. సెట్టింగ్స్ ఉంటాయరా, సెట్టింగ్స్ మార్చుతావా? సెట్ చేసి అట్లా చేస్తా. ఆల్ సెట్, రెడీ అయిపోయినా. ఇంకా స్టార్ట్ అయిపోతున్నా మహారాష్ట్ర ట్రిప్కి. లెట్స్ గో. లగేజ్ అంతా ఆల్రెడీ కార్లో పెట్టేసి ఉండే. ఇంకా బ్యాగ్ నార్మల్ సైడ్ బ్యాగ్ వేసేసుకొని వెళ్ళిపోవడమే. బాయ్ జింజర్, బాయ్. సరేనా? బాయ్. ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా వెళ్ళి సాయిరామ్ని పిక్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ శంకర్ని ఇంకా వంశీని హైటెక్ సిటీలో పిక్ చేసుకొని వాళ్ళ ఆఫీస్ దగ్గర. వాళ్ళ లగేజ్ ఆల్రెడీ ఇప్పుడు వంశీది ఆన్ ది గోలో లగేజ్ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఇక్కడ జస్ట్ మొక్కి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మీడికెళ్ళి. నేనే ఇది చేంజ్ చేసేసిన. ఇక ఇప్పుడే వంశీ వాళ్ళ ఇంటికి వచ్చినాం. లగేజ్ పిక్ చేసుకొని ఇంకా ఇటుకెళ్ళి వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ రైట్ సైడ్లో ఎల్లో కలర్ ఇల్లు కనబడుతుంది కదా, అదే వంశీ వాళ్ళ ఇల్లు. వారాసిగూడలో ఉంటారు వంశీ వాళ్ళు. ఇంకా ఇక్కడ నుంచి లగేజ్ పిక్ చేసేసుకొని నేనేది యూటర్ ఇడ పెట్టుకుని ముందు పోతుడు అలా అనుకుంటారా? నేను ఇది ఏం మాట్లాడుతున్నా స్ట్రైక్ కాలేదు. సరే నేను వింటున్నాను పంచాయతీ. వంశీ వాళ్ళ ఇంటికి వచ్చినాం. వాళ్ళ లగేజ్ కలెక్ట్ చేసుకోనికి. ఇంకా లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇటుకెళ్ళి డైరెక్ట్ హైటెక్ సిటీకి. వాడిని లేదు ఇట్లా అనుకుంటారు కానీ వింది డూప్లెక్స్ పాతది కాబట్టి. ఇప్పుడు రీచ్ అయినాం ఇక వంశీ ఆఫీస్కి. ఇదే వంశీ ఆఫీస్, నావిటెక్ సొల్యూషన్స్. ఎంతసేపు పట్టిందిరా సారం? 2 గంటలు పట్టింది. 2 hours జర్నీ తర్వాత ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ వచ్చిండు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అరే అలా చేరాడు, డోరీ రోడుతున్నాడు.
కాదురా ఏం చేసినారా ఎంతసేపు? కాదురా గ్యాప్ లో నన్నయ్య పోదాం బాగా పోదాం. ఇప్పుడు శంకర్ వచ్చిండు, పోతున్నాం ఇక స్టార్ట్. వారారి కలియా మీరు వెళ్ళాలి కాలే టైం అవుతుందేమో. మీ సైడ్ ఇంకేదో పాయింట్స్ ఓపెన్ అయినా చెక్ చేయాలి. పీసీ ఒకటే పెంట అంతే కదా. ఇప్పుడే ఇంకా జహీరాబాద్ దాటినాం. ఫుల్ వర్షం, అసలు ఆ వర్షానికి అసలు ఆ ముందు కనిపిస్తాను కూడా కనిపిస్తలేదు. ఇక ఎట్లయితే ఏందని ఇంకా మెల్లగా వెళ్తున్నాం. ఇక ఇప్పుడైతే శంకర్ డ్రైవ్ చేస్తుండు, దాని తర్వాత నేను తీసుకుంటా. ఇప్పుడే ఇక కర్ణాటక ఎంటర్ అయినాం. ఇంకా ఇక్కడ నుంచి సోలాపూర్ 163 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇంకా ఇటుకెళ్ళి వెళ్ళిపోవాల్సిందే. ఇక జల్దీ సోలాపూర్ కొట్టేసినామంటే ఆడికెళ్ళి ఇక పూణే వెళ్ళిపోతాం. ఇక మధ్యలో ఎక్కడ ఆగి ఇక్కడ దాబా దగ్గర ఇక ఫుడ్ తిన్నుండే. ఇక్కడ ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. పంజాబీ దాబా ఇది, పక్క పక్కన 2 ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏమైనా లైట్గా ఫుడ్ పార్సల్ తీసుకొని దారిలో ఎప్పుడైనా ఆకలి అయితే ఇంకా తినేస్తాం. నేను వంశీ మాత్రం ఇక్కడ డిన్నర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకా డిన్నర్ చేయాలి. ఇంకా హైలైట్ స్టంట్ ఏంటంటే వంశీ వాటర్ తాగుదామని అనుకుండు, కానీ అది కింద పడేసిండు. మొత్తం వాటర్ అంతా దాని మీద పడ్డాయి. డాబా స్టైల్ ఫుడ్ పన్నీర్ వంశీ. ఇప్పుడే ఇంకా ఆడికెళ్ళి ఫుడ్ తిని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఈడికెళ్ళి ఇంకా షోలాపూర్ దగ్గరలో ఉంది. కొంచెం ఇంకా జల్దీ కొట్టేస్తే ఆడికెళ్ళి పూణే నుంచి జల్దీ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే షోలాపూర్ పూణే హైవే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మంచిగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇప్పుడే ఇగో ఇది షోలాపూర్ ఫస్ట్ టోల్ గేట్. ఇంకా ఇక్కడ నుంచి పూణే ఇంకా మాకైతే 2 hours చూపెడుతుంది, 2.5 hours చూపెడుతుంది. ఇంకా చూద్దాం ఇంకా ఎట్లయితే. థ్యాంక్ యూ పూణేకి ఒక 110 కిలోమీటర్స్ యూతలు ఉన్నాం. అసలు వర్షం వస్తలేదు, అబ్బితలేదు. పూణే సిటీ ఎంటర్ అయినాం ఇప్పుడే. హెవీ రైన్స్. ఫ్లోట్ చేయరా మరి అంట. అదే జూమ్ చేయరా, అది ఏంటది మగారి పట్టా సిటీ అంట. జూమ్ పత్యాపారం లవ్ వేడు ఉంది. ఇంకా టీ తాగి స్టార్ట్ అయిపోయాను. ఇంకా పూణేలో అసలు ఈ రివర్ మాత్రం గలీజ్గా ఫ్లో ఉంది అసలు. ఇంకా వర్షాలు మాత్రం పూణేలో 2 weeks నుంచి పడుతున్నాయంట. ఇంకా ఇట్లనే పడితే వర్షాలు రెడ్ అలర్ట్ ఇస్తారేమో నాకు తెలిసి. మస్తు వర్షాలు ఉన్నాయి. కానీ సిటీ మాత్రం అసలు ఎంత గ్రీనరీగా, ఆ చెట్లు అంటే ఆ సిటీస్ మధ్యలో ఆ ట్రీస్ అనేది చాలా మంచిగా ఉంది అసలు. ఇంకా ఇక్కడికెళ్ళి మేము వేరే హైవే తీసుకొని పంచగని సైడ్ పోతున్నాం. సిటీ వ్యూ చూడండి ఒక్కసారి, అసలు ఎంత బాగుంది అసలు. ఈ పైన కొండ మీదకి వెళ్ళి ఆపుతాం అంటే ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ ఆ కొండలు కానీ అసలు చాలా బాగుంది అసలు గ్రీనరీతోని. ఒక్కసారి చూడండి అసలు ఆ సిటీ వ్యూ మాత్రం నాకు చాలా నచ్చింది అసలు.
ఇంకా నేషనల్ హైవే 48 ఎక్కినాం. ఇటు నుంచి ఇంకా పంచగని రూట్ సైడే వెళ్తుంది ఇది. అసలు వ్యూస్ చూడండి అసలు ఇట్లనే అసలు ఆ గ్రీనరీ కానీ ఇప్పుడే ఇట్లా ఘాట్స్ ఎక్కుతున్నాం, స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఇంకొక 15 కిలోమీటర్స్ ఏమో ఉంది ఘాట్స్ ఎక్కడానికి. వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు ఒకసారి చెక్ చేయండి, అసలు వ్యూస్ చూడండి. ఆ క్లౌడ్స్, ఆ వ్యూస్, ట్రీస్, గ్రీనరీ, వర్షం. పైకి పెట్టి జూమ్ చేయరా వాటర్ ఇట్లా కనిపించాలి. చెరువు కట్ట పైకి పెట్టి పైకి ఎక్కుతామేమో. అటుపక్క పంచగానే అనుకుంటా హాస్టల్ పోయినా కూడా ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఆ వ్యూస్ చూడండి, ఒక్కొక్క వాటర్ ఫాల్స్. అసలు మొత్తం అసలు ఆ రోడ్ మొత్తం వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అసలు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి. అసలు ఆపుదామంటే ఇక్కడెక్కడ ఆపలేము. అసలు చాలా వెహికల్స్ వస్తున్నాయి. ఇంకా ఘాట్ రోడ్స్ మాత్రం అసలు చాలా బాగుంది అసలు ఈ రైనీ సీజన్లో. కానీ వర్షం కొద్దిసేపు ఆగితే దిగుతాం, కానీ ఇంకా వర్షం ఆగుతలేదు, ఏం చేస్తలేదు. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ మేము ఇంకా స్టే మాత్రం హాస్టల్లో తీసుకున్నాం. హాస్టల్ ప్లస్, అది పంచగని హాస్టల్ ప్లస్ అని ఉంటుంది. ఎవరైనా కావాలంటే చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇంకా వ్యూస్ ఎంజాయ్ చేయండి. ఇంకా ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆపమని చెప్పేశాను అన్న. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఈ వ్యూ పాయింట్ మాత్రం. గాలి గాలి చిరు గాలి, నిన్ను చూసింది ఎవరమ్మా? ఇది హాస్టల్ ప్లస్. ఇప్పుడే రీచ్ అయినాం. మస్తు వర్షం పడుతుంది అసలు. ఇంకా ఇక్కడ చెక్ ఇన్ చేసి లోపల పోయి ఇంకా రెస్ట్ తీసుకోవాలి. మీకు చూపిస్తాను నేను హాస్టల్ ఎట్లా ఉందా వ్యూ అంతా. ఒకసారి చూడండి, వ్యూ చూడండి ఒకసారి. ఆ వర్షానికి డైరెక్ట్ ఇంకా మీకు హిల్స్ కనబడతాయి ఇక్కడ నుంచి, మౌంటైన్స్ ఇవన్నీ. బాగుంటుంది హాస్టల్. ఎప్పుడైనా పంచగని వస్తే ఈ హాస్టల్ అనేది ట్రై చేయండి. నైట్ లైఫ్ కూడా మంచిగా ఉంటుంది, అంటే వైబింగ్ ఉంటుంది మంచిగా. ఇప్పుడే చెక్-ఇన్ చేయడానికి వెళ్తున్నాము. ఇంకా చెక్-ఇన్ చేసి కింద కెఫే ఉందంట, ఆ కెఫేకి పోయి కొంచెం లైట్గా ఏమైనా తిని ఇంకా అక్కడ నుంచే వ్యూ పాయింట్ ఒకటి ఉంది, అది కింద చూసేసుకొని ఇంకా వచ్చి రెస్ట్ తీసుకొని ఇంకా కొంచెం పడుకొని దాని తర్వాత
ఈవినింగ్ 6కి అట్లా బయటికి వెళ్దాం అని చెప్పేసి అని అనుకుంటున్నాం. కానీ వర్షం మాత్రం అస్సలు ఆగుతలేదు. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఈ క్లౌడ్స్ పోయిన తర్వాత మీకు వ్యూ చూపిస్తా. ఇగో ఇదే ఈ కెఫే నుంచి ఈ హాస్టల్ కనెక్టెడ్ ఉంటుంది. కెఫే నుంచి డైరెక్ట్ వ్యూ చూడండి ఒకసారి. డైరెక్ట్ మొత్తం ఇట్లా సైట్ సీయింగ్ లెక్క ఉంది. కెఫే మాత్రం మస్తు ఉంది అసలు. ఇది ఈ గ్రీనరీ కానీ అదంతా. వర్షం పడుతుంది కానీ వర్షం పడకపోతే ఇంకా క్లియర్ ఉంటే మస్తు కనబడుతుంది. ఒకసారి వ్యూ చూడండి కెఫే నుంచి. ఇంకా ఇంతకుముందు రెస్ట్ తీసుకొని ఇంకా 6 అవుతుంది టైము. ఎక్కడికైనా బయటికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయినాం. ఫస్ట్ ఒకటి టేబుల్ ల్యాండ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది మొత్తం, ఒక ప్లాట్యూ లెక్క. అది చూద్దామని చెప్పేసి పోతున్నాం. కానీ అది ట్రెక్కింగ్ అది ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నాడు. కానీ 6 అవుతుంది, అలౌ చేస్తారో లేదో ఒకసారి చెక్ చేయాలి. లేకపోతే ఇంకా నెక్స్ట్ డే రేపు పోవాల్సిందే. ఇంకా ఒకసారి చూసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఇంకా అక్కడ నుంచి ఇంకో సిడ్నీ పాయింట్ అని ఒకటి ఉంది. సిడ్నీ పాయింట్, ఇంకోటి పార్సీ పాయింట్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇంకా చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఇంకా ఇంకా వర్షం మాత్రం అసలు ఆగుతలేదు. ఇంకా టేబుల్ ల్యాండ్ అయితే రీచ్ అయినాం. కానీ ఇక్కడ టేబుల్ ల్యాండ్ క్లోజ్ ఉందంట. అంటే ట్రెక్కింగ్కి ఒక 2 hours టైం పడుతుంది అని చెప్పేసి అని అన్నాడు. కానీ చీకటి అయిపోతుంది. ఇంకా చీకటి అయిపోతే ఏం చూడలే అని చెప్పేసి ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ఈ పార్సీ పాయింట్ అని ఒకటి ఉంది. ఇంకా అక్కడికి వెళ్తున్నాము. అదే ఓపెనే ఉంటుంది, ఎందుకంటే ఇంకా చీకటి వాళ్ళే కాబట్టి ఏం కాదు. కానీ మోస్ట్ ఆఫ్ ది వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇదే పార్సీ పాయింట్. ఇప్పుడే రీచ్ అయిపోయినాం. మంచిగా ఉంది ఇక్కడ, అంటే వ్యూస్ వ్యాలీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. కాల్ చేశారంట. चार होना भैया, देखो दो होना। थोड़ा अच्छा वाला डालो। ओके, आज स्वीट कॉर्न क्या है? हाँ
పొద్దున వచ్చాం రా, బాగానే మంచి పైకి ఉంది కాబట్టి. ఏమంటావు వంశీ? ఫస్ట్ విల్ కవర్ దిస్. ఇంకా సిటీ పాయింట్ క్లోజ్ ఉండే, ఇప్పుడు మార్కెట్కి వచ్చినాం తిండికి. ఏమైనా తిందామని చెప్పి ఆకలి అవుతుందని చెప్పేసి పార్సల్ తీసుకుంటాం. ఇంకా హాస్టల్లో తినేస్తాం, లేకపోతే హాస్టల్ కెఫే ఉంది కదా, కెఫేలో తినొచ్చు. బయట ఫుడ్ అలవ్ లేదు, కానీ మా రూమ్స్లో తినేయచ్చు అన్నట్టు. ఇంకేమన్నా తీసుకొని ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చినాం. మార్కెట్ మాత్రం ఫుల్ హంగామా ఉంది అంతా, ఫుల్ ట్రాఫిక్తో. కానీ ఇంకా వర్షం పడుతుంది, ఇంకా ఎవరేం చేస్తారు, అందరూ రెయిన్ కోట్స్ వేసుకొని తిరుగుతారు. ఇక ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. ఇంకా హాస్టల్ నైట్ వ్యూ చూడండి, అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది అసలు. ఫుల్ అంటే ఫుల్ గాలి వస్తుంది, అసలు చాలా గాలి వస్తుంది. ఇంకా ఫుల్ లైటింగ్ పెడితే ఇంకా మస్తు ఉంటుంది. ఇంకా లైట్స్ అన్నీ ఆన్ చేయలేదు, ఇంకా వర్షం వస్తుంది కాబట్టి. వ్లాగ్లో యాడ్ చేసుకొచ్చేది.